గురువుని ఆరాధించాలి. అది అసలు విషయం. గురువుని ఆరాధించకుండా అన్నీ ఉన్నాయలే, మీరు ఇంకెక్కడ కృతజ్ఞత? అర్థమైందా? ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే చాలా లోతైంది. కాకపోతే దానికి ప్రథమ దశ ఏంటంటే ఈ ప్రాణాయామం సాధన. ప్రాణాయామం చేస్తూ మనస్సుని వికసింపజేసి మెంటల్ ఎనర్జీని పెంచి చూస్తే సర్వము గురుమయమే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానం దక్షిణామూర్తి నమః. శంకరాచార్యులు చెప్పు. గురవే సర్వలోకానం అంటే ఇప్పుడు ఎక్కడున్నారు గురువు? సర్వలోకానం. జాగ్రత్తావస్థలో గాని, సుషుప్తావస్థలో గాని, స్వప్నావస్థలో కూడా ఎవరున్నారు? గురవే సర్వలో. భిషజే భవరోగినాం, ఈ సంసారాన్ని నుంచి రక్షించేది ఎవరు? ఆ గురువే. ఆయనే వైద్యులు. ఈ సంసార రోగానికి వైద్యులు ఎవరంటే గురువే. నిధయే సర్వవిజ్ఞానం. నీకెక్కడ జ్ఞానం కలిగినా సరే నువ్వు కంప్యూటర్ అవ్వు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే నీకు జ్ఞానం కలిగిందంటే ఎవరు? గురువే. నిధయే సర్వవిజ్ఞానం దక్షిణామూర్తి నమః. అంత లోతుగా చెప్పారు. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ద్వైతము అంటే ఎవరు? నీవు, బయటదంతా కూడా గురువే. బయట నువ్వు ఏది చేసినా, ఏది అనుభవించినా సరే అదంతా ఎవరు? గురువే. తర్వాత ఎవరు అనిపించేది? ఎవరు? నువ్వే. సో నువ్వు గురువే ఇద్దరే ఉన్నారు. నువ్వు ఇద్దరు ఏకమైపోయారు అనుకుంటే గురువే నువ్వు, నువ్వే గురువు. ఏంటి? గురువే నువ్వు, నువ్వే గురువు. శిష్యో జీవ గురోరాత్మ దయోరక్యం ఇచ్చేవే గురు శిష్య అన్నారు. ఇంతవరకు ఏంటంటే శిష్యుడు అనేవాడు ఈ జీవాత్మ, మరి గురువు ఎవరు? పరమాత్మ. ఈ రెండు ఏకమైతే ఎవరు? గురు శిష్య సంబంధం. గురు శిష్య సంబంధం అంటే బయట గురువు శిష్యుడు సంబంధం. ఇంకా లోపలికి వెళ్ళిపోతే లోపల ఇక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు. ఇది జీవుడు, ఇక్కడికి వెళ్తే గురువు. వీరిద్దరేకం అయిపోతే ఎవరు మిగిలిన వారు ఎవరు? శిష్య. శిష్యుడు అంటే ఏంటి అర్థం? శేషించిన వాడు. ఎవరు శేషించిన వాడు? ఈ జీవుడే. ఈ జీవుడే పరమాత్మగా ఏదైతే శేషిస్తాడో వాడు శిష్యుడు. ఆ భావంతో చెప్పారు. అప్పుడు శిష్యుడు గురువు ఒకటే. అర్థమైందా? కాబట్టి డోంట్ వరీ. ఇదంతా ఏంటంటే డోంట్ బి కన్ఫ్యూషన్. మీకు ఎలాగ ఆలోచనలు వచ్చినా డోంట్ వరీ. సాధన చేయండి, విశ్వసించండి. విశ్వాసం ఎప్పటిది? మీరు ఎక్కడికి వెళ్ళవు. ఇప్పుడు మీకు చెప్తాను, మనం ఇంతవరకు ఒక దేవతను నమ్మాం అనుకోండి, ఒక దేవుడిని నమ్మాం అనుకోండి. నమ్ముకుంటే మీకు అనేక రకాలకు కొన్ని అనుగ్రహించవచ్చు. మీ సంసారంలో అనేక రకాలకు మంచి అనుభూతులు కలగవచ్చు. జ్ఞానం వచ్చి చెప్పాడు ఆయన. ఏమండి? సంసారంలో అనేక రకాల అనుభూతులు అనుగ్రహించవచ్చు మనకి. కానీ జ్ఞానం వచ్చి నీకు చెప్పారా? జ్ఞానం ఎవరు చెప్పారు? నీకు ఉపదేశం ఇచ్చి చెప్పిన వారు ఇచ్చారు. మరి నీ కృతజ్ఞత ఎవరికి ముందే ఇవ్వాలి ఎక్కువ? అయిపోయింది. ఈ పూటకి ఇది చాలు.